ఇక 2002 జాయిన్ అయ్యాను. సాధారణంగా ఒక చిన్న జాబ్‌లో. ఒక ఉద్యోగిగా. కానీ నాకెప్పుడు కూడా ఎలా ఉండేదంటేనండి, నవీన్ గారు, ఏదైనా ఒక గొప్ప సేవ చేయాలి. అంటే 10 మందికి ఉపయోగపడే చేయాలి. హ్మ్. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో జీవించాలి అనే తపన ఉండేది. హ్మ్. దానికి తగ్గట్టుగా బ్యాంక్ ఫీల్డ్‌కి ఎంచుకోవడం. ఓకే. బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో ఇప్పుడు పేరెన్నిక చెందినటువంటి ప్రైవేట్ ఆ! బ్యాంకుల్లో పనిచేయడం జరిగింది. ఆ తదనంతరం నా సంబంధించినటువంటిది అంటే ఆ గొప్ప స్థానాన్ని చేరుకోవాలనే తపన మాత్రం ఎప్పుడు ఉండడం వల్ల హ్మ్. నా పక్క డిపార్ట్మెంట్‌లో సేల్స్ డిపార్ట్మెంట్‌లో అజయ్ ముల్బగల్ అనే ఒక వ్యక్తి హ్మ్. జాబ్ రిజైన్ చేసి ఓకే. గేట్ ఎగ్జామ్స్ రాసి ఐఎస్‌బిలో సీట్ సంపాదించి మళ్ళీ అదే బ్యాంక్‌కి కర్ణాటక మరియు ఏపీ అంటే ఇప్పుడు ఏపీ అదే కలిసి ఉంది. కలిసి ఉంది. ఆ! ఉమ్మడి. వాటికి వైస్ ప్రెసిడెంట్‌గా వచ్చాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో. ఓకే. ఓకే. నాకు ప్రేరణ కలిగిందక్కడ. అంటే మనం గొప్ప చదువు గనక చదివితే మళ్ళీ మనం ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటామని చెప్పి అన్నప్పుడు అప్పుడు ప్రయత్నాలు ప్రారంభించి ఐఐఎంలో సీట్ సంపాదించుకోవడం. ఓకే. 60 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఆ సంబంధించిన బ్యాచ్‌కి. హైదరాబాద్ నుంచి ముగ్గురు, అందులో నేనొకడిని. ఓకే. నైస్. ఆ విధంగా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత 2008లో ఆ పీజీ డిప్లొమా కంప్లీట్ అయింది. ఓకే. అప్లైడ్ సైన్స్‌లో నేను చేశాను. ఆహా! కలకత్తా ఐఐఎం నుంచి. ఓకే. అదే 2008లో అయింది. ఓహ్! తద్వారా అంటే అక్కడ చదివిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి జీవితానికి గనక నేను కంపారిజన్ చేసుకుంటే, ఒక కంపెనీకు మనం సేవలు అందించగలుగుతాం. ఆ హ్మ్. కంపెనీలో కొంతమంది జీవితాల్ని మాత్రమే మనం ప్రభావితం చేయగలుగుతాం. యెస్. యెస్. వాళ్ళని మనం ఏదైనా ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతాం. కానీ అంతర్లీనంగా నాలో ఉన్నటువంటి 10 మందికి సేవ చేయాలి, దైవ మార్గం అనేటువంటిది. హ్మ్. అంతే కాకుండా మా పెదనాన్న గారింటికి ఒక దత్తగురువు వచ్చాడండి. ఓకే. ఓకే. ఇది ప్రేరణ కావడానికి అంటే ఈ వైపు రావడానికి గల కారణం. ఆహాహా! వచ్చి గానుగాపూర్ నుంచి దత్త అనుష్ఠానపరుడైనటువంటి వ్యక్తి వచ్చి, వాళ్ళ ఇంట్లో మామూలుగా మాటలు మాట్లాడుతూ ఏదో కొన్ని కొలతలు చూసి చెప్పడం ఓహోహో! జరిగింది. ఓకే. ఓకే. అలా నా చేతి కొలతలు తీసుకున్నాడు. ఓహ్! తీసుకున్న తర్వాత అవన్నీ చేసిన తర్వాత ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా ఈ అబ్బాయి చేత్తో ఏది చేసినా అది విజయవంతమవుతుంది. ఈ అబ్బాయి చేతిలో అంత గురురేఖ ఉంది అని చెప్పడం. సూపర్. ఆ తదనంతరం అది ప్రేరణగా ఉండడం. ఒక గురుస్థానంలో ఉండాలి, హ్మ్. హ్మ్. మార్గదర్శకం హ్మ్. అని ఆ విధంగా నేను ప్రయాణం చేయడం. అప్పటికి మీరు జాబ్ చేస్తున్నారా గురూజీ? 2008 వరకు చేశాను. ఓకే. 2004 నుంచి 2002 నుంచి హుహుహు. 2002 నుంచి 2006 వరకు జాబ్ చేశాను. ఈ వృత్తిలో నేను కొనసాగుతూ ఉన్నప్పుడు హ్మ్. ఇక పూర్తిగా వృత్తిలోకొచ్చేసేసాను. ఇంట్లో వాళ్ళేమి అనలేదా గురూజీ? అబ్జెక్షన్ అంటే, "ఎందుకు నాయనా మంచిగా ఉద్యోగం నెల నెల జీతం వస్తది గదా! ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము. నీకెందుకు మళ్ళీ ఈ కష్టాలు" అనడం కావచ్చు. లేదంటే, "వద్దు నాయనా మేమెట్లాగో ఈ వృత్తి జేస్తున్నాము. నువ్వన్నా బాగా ఉద్యోగం జేసుకో" అని గాని అట్లా ఏమన్నా అన్నారా? తప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారికి ఇప్పటికీ కూడా ఉద్యోగం చేస్తే బావుండు అనేటువంటిది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానాన్ని చూసి యెస్. యెస్. సంతోషపడుతున్నారు. అంటే స్థానం అంటే 10 మందికి మంచి చేయగలిగేటువంటి అవకాశం. కాకపోతే వాళ్ళకి మాత్రం అంటే ఏ తండ్రికైనా కానీ తాను పడ్డ కష్టాలు తన అవును. కొడుకు పడకూడదు. అవును. తాను వృత్తిలో ఉండగా చాలా కష్టాలు పడ్డాడు. అంటే చెప్పుకుంటే చాలా బాధ కలుగుతుందండి. ఆహ్, రూ. 15 సంపాదన కోసం హ్మ్. హ్మ్. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ దాకా సైకిల్ మీద వెళ్ళి హ్మ్. వచ్చిన. హ్మ్. అంటే రూపాయి దాచుకొని. అంటే ఈ హైదరాబాద్‌కొచ్చినటువంటి సందర్భంలో ప్రాంతం నుంచి, పల్లెటూరు నుంచి ఈ హైదరాబాద్‌కొచ్చిన సందర్భంలో కేవలం రూ. 800 చేత పట్టుకొని నాన్నగారు, అమ్మ, నేను, చెల్లెలు. ఆటోలో ఎన్ని సామాన్లు పడతాయో అంత. ఓకే. ఆషాఢ మాసంలో రావడం, ఈ ఆషాఢ మాసంలో రూ. 600 ఖర్చయిపోవడం, మిగిలిన రూ. 200 ఇక మనకు హైదరాబాద్‌లో భవిష్యత్తు లేదు అనుకునే స్థితి నుంచి నాన్నగారు మళ్ళీ వృద్ధి చెంది చక్కగా ఓకే. ఇది ఓకే. అంటే ఈ వృత్తిలో చాలా అప్పటి కాలంలో ఇంత ఆదరణ లేదు. అప్పటికి, ఇప్పటికి ఎట్లా ఉంది గురూజీ? అంటే మామూలుగా మనం మళ్ళీ మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాము. కానీ ఇటు సైడ్ ఉన్న యువత ఇప్పుడు అంటే మీలాంటి వాళ్ళ ప్రేరణతో నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఉన్నారు బ్రాహ్మణులు చాలామంది కూడా. ఉద్యోగం చేస్తూ వద్దు లేదు మళ్ళీ మా ఊరికెళ్ళి పౌరోహిత్యం చేసుకుంటాను. ఎందుకంటే ఇందులో కూడా భవిష్యత్తు ఉంది అని మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఆశ వచ్చింది. అంటే మనం మరీ లక్షలు, కోట్లు సంపాదించకపోయినప్పటికీ కోట్ల మంది అభిమానాన్ని సంపాదిస్తా ఉన్నారు మీలాంటి వాళ్ళు. వాస్తవం. సో, అట్లా మిమ్మల్ని చూసి వేరే ఈ ఈ మార్గం కూడా ఎళ్తూ ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎట్లా ఉంది గురూజీ? అంటే ఆ కాలానికి, ఈ కాలానికి గనక తేడా మనం గమనించుకున్నట్లయితే
అప్పుడు ఇంత ప్రసార మాధ్యమాలు లేవు యెస్. వాస్తవానికి. కాబట్టి ఏ ఊరి సందర్భంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊరి అయ్యగారులు, పంతులు గారులు, అర్చకులు చెప్పినటువంటి మాటలు విని తదనుగుణంగా పూజాది కార్యక్రమాలు. అంటే ఇంతగా అనేటువంటిది నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఎక్స్‌ప్లోర్ కాలేదు. అవును. అవును. ఈ ప్రసార మాధ్యమం ద్వారా 10 మందికి ఎక్స్‌ప్లోర్ అవ్వడం వల్ల భక్తి, చైతన్యము అనేటువంటిది, పాపభీతి అనేది రావడము, పైగా దైవాన్ని చేరుకునే మార్గాలలో కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు అంటే ముఖ్యంగా అంతర్గత రహస్యంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ప్రజలకి చెప్పే అవకాశం ప్రసార మాధ్యమంగా ద్వారా కలిగింది.